ప్రార్థన. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మగద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశికా వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై, గురు పరంపరం కు జై. పిండాండమందు పంచభూతములు జ్ఞాన సమానముల్ వీణులు శబ్దంబు వాగ్యోమయం శముల్ వరుసనాయే. మనసు వ్యానము చర్మమును స్పర్శకరములు వాయువాంశంబులు వరుసనాయే. రూఢి బుద్ధి ఉదాన రూపాక్షిపాదము వన్హ్యంశంబులు వరుసనాయే. చిత్తంబు ప్రాణంబు జిహ్వ శిస్నరసంబు వారియం శంబులు వరుసనాయే. గంధ అహంకారముల పానగ్రాణ గుదములాయే. భూయం శలిట్లుని మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాక్వా. పంచభూతాంశ గుణములు నరములస్తులు శర్మ నఖరోమమాంసములు భూగుణములు స్వేదమూత్ర శ్లేష్మములు శుక్ల శోణితంబులు జలగుణములు చుత్పిపాసాలస్య సుషుప్తి సంగములు వన్హి గుణములు చలన దావన కంపన కుంచన ప్రసరణాధికములు పవనాది గుణములు భయకామ మోహములు క్రోధ లజ్జలు నభో గుణములిట్టి పంచభూతాంశ గుణముల బారదోలి నీ స్వరూపం బుగను వాడు నిర్మలుడు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాక్వా. పంచకోశముల నిర్ణయము అన్నరసంబుతోనైనా శోణిత శుక్లమయమైన ఈ దేహమన్నమయము. పంచ ప్రాణంబులు ప్రబలి కర్మేంద్రియ పంచకంబును గూడి ప్రాణమయము. జ్ఞానేంద్రియంబులు బుద్ధియును గూడి విజ్ఞానమయము. అవిద్యయందు మనసు గలసిన ఆనందమయములిట్లు పంచకోశంబులకు సాక్షి పరుడవీవే. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాక్వా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురు.
జై. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. ఇట్లా ఎన్ని రకాలుగా చెప్పారు ఉపమానాలతో కూడినటువంటి విచారణ అంతా ఎందుకు చెప్పారంటే అవగాహన దానితో పోల్చుకుంటే ఈ కొబ్బరికాయలో నీరు, ఏనుగు మీద వెలగపండు, భస్మాసురుడు ఇవన్నింటినీ ఎరుకోత్పత్తికి అవడానికి అవి లేకుండా పోవడానికి ఉదాహరణలుగా చెప్పారు. కరిమింగిన వెలగపండులో కదా గుజ్జు లేనట్టు, భస్మాసురుడు తన మీద తలబెట్టుకుంటే తానే కాలిపోయినట్టు, పరబయలుని ఎప్పుడైతే దర్శించారో ఇంకప్పుడు ఎరుక లేకుండా అయిపోయింది. అట్లాగే ఎరుక లేకుండా అయిన తర్వాత ఎట్లుంది అంటే ఆకారం ఉంది, వెలగపండు పైకి ఉంది కానీ లోపల గుజ్జు లేదు. పైకి ఆకారానికి ఉంది కానీ ఉండాల్సింది లేదు. గుజ్జు లేని వెలగపండులాగా ఉంది. ఇంకా తాను రహితమైనటువంటి వాడు. ఆ గుజ్జు లేని వెలగపండు ఆకారంలో ఉన్న శరీరం ఉంది కానీ శరీరంలో గుర్తెరిగే ఆ గుర్తును రహితం చేసుకొని ఉన్నాడు. అది కాబట్టి ఆ విధంగా ఉంటాడు. ఈ ఉదాహరణలన్నీ కూడా ఈ మూడు ఉపమానాలు మనకు అర్థం కావాలని ఆ విధంగా చెప్పారు. ఎరుకు ఎట్లా వస్తుంది, నీళ్లు కొబ్బరి చెట్లో కొబ్బరికాయలో నీళ్ళు ఎట్లా వస్తుందో నువ్వు పేజీ అవతలకి పోవాలి. 29వ దాంట్లో 172 పేజీలో కింద పేరా నుంచి చదవాలి. ఇదంతా అయిపోయిందా? అవునులే, నేను ఆటికి ముగించి ఆటికి అవతలకి నిలబెట్టింటి మళ్ళా నువ్వు చదివావు కదా. అవును. 72 పేజీల కింద పేర. మామూలుగా విషయంగా తెలుసుకున్నప్పుడు ఇవి సుఖం కాదు. ఆత్మానందం అనేది శాశ్వతం అనేది విషయంగా తెలుసుకున్నారు. మామూలు భోగాలు అయితే ఏ భోగాలు శరీరానికి సంబంధించి దానితో పొందినటువంటి అనుభవాలుగా ఉన్నటువంటి భోగాలన్నీ ఉన్నాయి. అవి వదలకుండా ఉన్నప్పుడేమో అవి విషయాలుగా మారి మాటి మాటికి నీలో కలుగుతున్నాయి. అవి వదిలితే తప్ప శరీరము, దానికి సంబంధించినవి, బాహ్య ప్రపంచానికి సంబంధించిన విషయ భోగాలన్నీ వదిలితే తప్ప ఈ స్వరూప జ్ఞానం అనేది స్థిరపడదు. అందువల్ల ఏం చెప్పారు, మామూలుగా విషయంగా తెలుసుకున్నప్పుడు ఇవి సుఖం కాదు, ఆత్మానందం శాశ్వతం అనేది విషయంగా తెలుసుకున్నారు. అది పొందడానికి అర్హత ఉందా లేదా అని ఆలోచించలేదు. ఆత్మజ్ఞానం శాశ్వతం అనేది విషయంగా తెలుసుకున్నారు, కానీ అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. కేవలం విషయంగా కాకుండా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అదే విషయం రాత్రి వశిష్ఠ రామ సంవాదం దాన్ని చదువుతుంటే రాత్రి వచ్చింది అదే విషయం. రామా, వశిష్ఠుడు చెబుతా, రామా ఇది తెలపడానికి, ఇది లేనిది, ఇది అశాశ్వతమైనది, ఉన్నది ఒక్కటే అని చెప్పడానికి ఒక మాటే, కానీ ఆ మాట మాత్రమే దాని అర్థం తెలిస్తే సరిపోదు, అది అనుభవపూర్వక జ్ఞానంగా రావాలి. ఆ మాట సులభంగా 10 సార్లు కనుక అనుకుంటే ఇది వస్తుంది, ఉన్నది ఒక్కటే. ఈ 10 సార్లు అనుకుంటే 10 సార్లకు నోటికి వచ్చేస్తుంది. అనుభవం జ్ఞానం లేనివానికైనా వచ్చేస్తుంది, విన్నవానికైనా వస్తుంది. అలా అనుకోవడం కాదు కదా, అది స్థిరపడాలంటే అది అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంగా మారాలి అని వశిష్ఠుడు చెప్పినట్టుగా అందులో వచ్చింది. అదే విషయంగా ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే అది పొందడానికి అర్హత ఉందా లేదా, అది శాశ్వతము అనేది విషయంగా తెలుసుకున్నారు. అది పొందడానికి అర్హత ఉందా లేదా, అర్హత ఎప్పుడు వచ్చింది, ఇందుట్లో ఏమీ లేదు అని వాటి యందు ప్రాధాన్యత ఇవ్వక ఊరక శరీర ధర్మంగా సంస్కారహితంగా ఉంది కనుక అనుభవిస్తోంది. ఆ శరీరం అనేది శరీర ధర్మంగా ఉంది కాబట్టి అది అనుభవిస్తుంది, సంస్కారహితంగాను శరీర ధర్మంగా, అంతే తప్ప దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదు, ఇందులో ఏమీ లేదు అనేది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకొని దానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే అప్పుడు దానిచే మీరు లాభపడరు కదా. దానివల్ల లాభం పొందాలి, దానివల్ల ఏదో పొందాలనేది లేదు. మీ లక్ష్యానికి అడ్డు రాదు కదా అది. అప్పుడు లక్ష్యానికి ప్రయాణం చేయడం సుఖం కదా. లక్ష్యం యొక్క ప్రయాణం చేయాలంటే ఏవి అడ్డంకులుగా ఉన్నాయో గుర్తించమన్నారు కదా మొదటే.
ఏ ఏ అడ్డంకులు నేను దాటనీయకుండా చేస్తున్నాయో అవన్నిటినీ వదిలేసుకుంటా పోతే తప్ప ఆ లక్ష్యానికి చేరలేను. అప్పుడు లక్ష్యానికి ప్రయాణం చేయడం సుఖం కదా. ఈ లక్ష్యానికి ప్రయాణం చేయాలంటే ఈ అనుభవరీత్యా ఏవేవి జరుగుతున్నాయో వాటన్నిటికీ సంస్కార ధర్మాలుగా, శరీర ధర్మాలుగా వస్తున్నాయని, దాన్ని నువ్వు విషయాలుగా లోపలికి తీసుకొని ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదని చెప్పారు. కాబట్టి మరీ మీరు కొట్టబడకుండా ఇందులో బిగించబడి ఉండి విషయంగా తెలుసుకుని ఉంటే, అంటే మీరు దీంట్లో నలిగి ఆ నలిగిన దాని భావనల్లోంచి మీలో కొట్టబడడం అంటే ఏ విషయాలైతే ఉన్నాయో వాటిలోనే నలిగినట్లయి అవన్నీ తెలిసి దాంట్లో సాధక బాధకాలన్నింటినీ తెలిసి ఎవరైతే ఆ చట్టంలో బిగించబడిన స్థితిలో నుంచి బయటపడాలని ఈ ప్రయత్నం అంతా చేస్తున్నారో అట్లా విషయంగా తెలుసుకొని ఉంటే దాంట్లోకి ప్రయాణం చేయలేకపోతే మిమ్మల్ని గమ్మలు చేర్చడానికి మాకు వీలవుతుందా? మీకు ఆ విధంగా విషయాలతో కొట్టబడి ఆ బాధలన్నింటినీ స్వయంగానే అనుభవించి ఈ బంధంలోంచి బయటపడాలనే లక్ష్యం గనక మీరు ఏర్పరచుకొని వచ్చి ఉండకపోతే మేము చేర్చేకి వీలవుతుందా మిమ్మల్ని? దాంట్లోకి మీరు ప్రయాణం చేయలేకపోతే మేము ఎట్లా చేరుస్తాం? గమ్యం చేర్చాలంటే వీలవుతుందా? మీకు గమ్యం చేరడానికి ఆ లక్ష్యం మీకుంటేనే చేర్చడానికి వీలవుతుంది. సంఘ బిడ్డనైతే ఎంతసేపు అయినా మోసుకెళ్తావు, నడిచే బిడ్డను మోసుకెళ్ళగలవా? సంఖలో బిడ్డ ఏమీ తెలియదు కాబట్టి ఆ సంఖలో బిడ్డని ఎంతసేపు అయినా మోసుకెళ్తావు. ఎందుకంటే మోసుకెళ్ళాలి, లేకపోతే ఆ సంఖలో బిడ్డ నడిచేది లేదు, నీ ఎమ్మడికి వచ్చేది లేదు. కాబట్టి నీలో భాగంగా నీ సంఖలో కూర్చోబెట్టుకొని పోతావు. నడిచే బిడ్డ సంఖలో బిడ్డ బరువు లేదు కాబట్టి తల్లి కడుపులో ఎట్లా మోసిందో అట్లా సంఖలో వేసుకొని పోయింది. నడిచే బిడ్డని ఎంతసేపని మోస్తావు? నడిచేది వచ్చిన తర్వాత నడుచుకుంటూ ఒకరి మార్గదర్శకం చూపిస్తుంటే ఏలు పట్టుకొని వెళ్ళగలిగేటట్టు ఉండాలి. కాబట్టి నడిచే బిడ్డను, సంఖ బిడ్డనైతే ఎంతసేపు అయినా మోయగలుగుతావు, కానీ నడిచే బిడ్డను మోసుకెళ్ళగలవా? మోసుకెళ్ళి చూద్దాం. కాబట్టి అవి ఇప్పుడు నడిచే బిడ్డలుగా ఉన్నారా? ఇప్పుడు కూడా మీరు నడిచే బిడ్డలుగా ఉన్నారా లేదా సంఘ బిడ్డలుగా ఉన్నారా? ఆలోచించుకోండి. ఎవరు? గురుపుత్రులైన వాళ్ళే మనం సంఖలో పెట్టామా లేకపోతే నడిచే వాళ్ళమా? నడిచే వాళ్ళమైతే ఇక మన పని ఏమిటి? నడవాలి. ఎంత దూరమైనా ఆ గురువు మార్గం చూపిస్తూ పోతున్నాడు. మార్గం వెంబడితే మనం నడవడం అనేది మన లక్ష్యం. కాబట్టి సంఘ బిడ్డలుగా లేరు కదా ఇప్పుడు. మొదట్లో అయితే నీకేమీ తెలియదు కాబట్టి ఆ సంఖలో బిడ్డలాగే పోయినావు. మొదట ఆశ్రయించి ఉన్నావు. ఆశ్రయించి ఉన్నప్పుడు ఇక నిన్ను ఎత్తుకొని నడిపించాలంటే నీవెవరో కూడా నువ్వు తెలియదు కాబట్టి నువ్వు జగత్తుతో పాటు అన్ని సత్యమనేటువంటి భ్రమలో ఉన్నావు కాబట్టి ఆటి నుంచి మొదలైంది నీ ప్రయాణం. ఇక కొన్ని 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 చెప్పే కొద్దీ ఆ శరీర ధర్మాలుగా ఉన్నవేవి, ఆత్మధర్మాలుగా ఉన్నవేవి, ఇక్కడ పిండాండంలో అక్కడ బ్రహ్మాండంలో ఇవన్నీ వివరించుకుంటా వస్తున్నారు కదా. వివరించుకుంటా వచ్చి ఏది విషయంగా ఉన్నది, విషయ సుఖంగా ఉన్నది, ఏది అడ్డంకిగా ఉన్నది, దేన్ని తెలుసుకొని ఏ లక్ష్య సాధనలో నువ్వు నీకు పోతే నువ్వు ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి చైతన్యం అనే స్థితిలో నిలబడిపోతావు. ఇంకా అక్కడి నుంచి దాటించడం అనేది గురువు పని అని చెప్పారు ముందు పాఠాల్లోనే. మరి అక్కడి దాకా పోవాలి అని అంటే ఇప్పుడు ఆ స్థాయిలో నుంచి నువ్వు సంఘబిడ్డ స్థాయిలో లేవు కదా, నడిచే స్థాయిలో ఉన్నావు. నడిపించగలిగిందేకి గురువు కూడా ఉన్నాడు నీకు. కాబట్టి నువ్వు నడవాల్సిన బాధ్యత నీది. కాబట్టి నడిచే బిడ్డగా ఉన్నంత కాలము గమ్యం చేర్చలేరు ఎవరు. తల్లి మోసుకెళ్తుందా అంటే పసిబిడ్డనైతే ఎన్ని మార్లైనా మోసుకెళ్తారు. మీరు అట్లున్నారా? పసిబిడ్డలాగా విషయాల పట్ల, కాపురం పట్ల, సంసారం పట్ల కాదు కదా. మీకు ఆ విషయాలన్నింటిలోనూ అనుభవరీత్యా మీరు అన్నింటిలో పాల్గొంటున్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు. సంసారం పట్ల కానీ వాటి అన్నిటి పట్ల కానీ
కాబట్టి రావడం వెళ్ళడం కాదు, చూసిన వాళ్ళ గొప్పగా చెప్పుకోవడానికి కాదు వచ్చేది. చూసిన వాళ్ళకి గొప్పగా చెప్పుకోవాలి, వీటికి పోయినందువల్ల నేను ఈ విధంగా గొప్పగా అయినాను, ఆ గొప్ప తక్కువ అనేదానికి కాదు వెళ్తా అనేది, వచ్చేది పోయేది. రావడం వెళ్ళడం, గురువు దగ్గరికి వచ్చిపోవడం అనేది కాదు కదా. చూసిన వాళ్ళకు గొప్పగా చెప్పుకోవడానికి కాదు వచ్చేది, వచ్చినందుకు అప్పటికి ఇప్పటికీ మనలో ఎంత మార్పు వచ్చింది అనేది నీకు తెలియదు. కాబట్టి ఎంతసేపు ఎంతగా వచ్చాము, ఏ స్థితిలో వచ్చాము, ఇప్పుడు మార్పు ఏమైనా వచ్చింది అనాలో నాకు అవగాహన ఏంటంటే, నేను పూర్వ స్థితిలో ఏమిటి, ఇప్పుడు ఏమిటి అనేది నీకు తెలియదు. నిజానికి నీలో కనుక మార్పు వచ్చింటే నీతో సంసారం చేసే వాళ్ళకి తెలుస్తుందంట. పురుషుడైనా స్త్రీ అయినా వాళ్ళ ఇంట్లో వ్యవహరించే దాంట్లోనే మార్పు మొదలు కావాలి. ఆ మాట సర్వము మారిపోయి ఉండాలి. ఈ బాటలోకి నడిచేది మొదలైన తర్వాత నీకు అవగాహన అయ్యింటే శరీరం శరీర ధర్మంగా ప్రవర్తిస్తోంది. ఆయా సంస్కారాలు వచ్చినప్పుడు కోపతాపాలు కానీ ఇతరత్ర కానీ వ్యవహారంలో ఆ వచ్చినప్పుడు శరీర ధర్మంగా చేస్తున్న దాంట్లో నువ్వు తీవ్రమైనటువంటి మోహావేశాలకు గురి కాకుండా నిన్ను నీవు గుర్తెరిగి ప్రవర్తించాలి అనేదంతా చెప్పుకుంటూ వచ్చారు ముందు పాఠాలలో. కాబట్టి ఇంతగా ఈ స్థితికి వచ్చిన తర్వాత ఎవరికి తెలుస్తుంది నీలో మార్పు వచ్చిందని? అందరికీ తెలియాలి. ముందు ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, నీతో కలిసి నీ కుటుంబంలో సంసారం చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది, ఇరుగు పొరుగు వాళ్ళకు తెలుస్తుంది. మళ్ళా ఆ ప్రవర్తన యొక్క మార్పు ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంట్లో ఫస్ట్ తెలిస్తే మళ్ళా ఇరుగు పొరుగు వాళ్ళకు తెలుస్తుంది నీ యొక్క ప్రవర్తన, మాట చేత పూర్వానికి ఇప్పటికీ ఉన్న తేడా. నువ్వు శరీర ధర్మంగా ప్రవర్తిస్తున్నావా, నువ్వు జ్ఞాని అయినావా లేదా, జ్ఞానపూర్వకమైనటువంటి ప్రవర్తన ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. వాళ్ళు రోజు పరిశీలన చేసుకుంటారు కదా, చుట్టూ ఉన్నారు కాబట్టి, చుట్టూ నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఎదురవుతారు కాబట్టి వాళ్ళతో నువ్వు ప్రవర్తించే విధానాన్ని బట్టి తెలుసుకుంటారు. జ్ఞాన మార్గంలో నువ్వు నీలో కలిగినటువంటి మార్పు పరిశీలన చేసుకుంటారు కదా. ఏమిటి నీకు తెలియదు, నీ భర్త తెలియజేస్తాడు, నీ పిల్లలు తెలియజేస్తారు. నీకుగా నువ్వేమి నేను మార్పు చెందానా, నేను ఇట్లున్నానా అట్లున్నానా అని నువ్వు అడగాల్సిన పనిలే. నీతో ప్రవర్తిస్తున్నటువంటి పిల్లలు, నీతో ప్రవర్తిస్తున్నటువంటి భర్త తెలియజేస్తాడు. నువ్వు ఈ విధంగా నీలో వచ్చినటువంటి మార్పు వచ్చింది. ఇరుగు పెరుగు వాళ్ళు కూడా మీ వాళ్ళు గుర్తిస్తే మళ్ళీ ఇరుగు పొరుగు వాళ్ళు గుర్తిస్తారు. ఆ ఇరుగు పొరుగు స్నేహితులు అవినాభావ సంబంధం కలిగి ఎవరున్నారో వాళ్ళు నిన్ను గుర్తించగలుగుతారు. రోజువారీ నీతో ఎవరైతే నీ చుట్టూ ఉన్నటువంటి నీతో రోజువారీగా వ్యవహరిస్తున్నారో, పని నిమిత్తం కావచ్చు, బంధువుల రీత్యా కావచ్చు, వాళ్ళందరికీ అప్పుడే గుర్తింపు అయిపోతుంది, గుర్తించగలుగుతారు. వాళ్ళు నీ ప్రవర్తన అంతటినీ గుర్తించగలుగుతారు. ఈ మార్పు ఏదైతే జరిగిందో, ఈ ప్రవర్తించడం లేదు శరీర ధర్మంగా కాకుండా జ్ఞానంగా జ్ఞానిలాగా ప్రవర్తన చెందుతోంది, మార్పు చెందింది అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రవర్తన మారినప్పుడు ప్రవర్తన అనేదే లేదు. ఈ ప్రవర్తన అనేది కూడా లేకుండా అయిపోయినటువంటి మౌన స్థితికి వ్యవహరించేది ఎవరో పలకరించి వ్యవహరిస్తే తప్ప నువ్వు బయటకు వచ్చి వాక్యం కూడా ఏది అనడానికి, తనంతకు తానుగా చెప్పడానికి కూడా వీల్లేనంతటి మౌనాన్ని తెలుసుకోవాలి. ఆ మౌనంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహిస్తారు. ఆ స్థితికి రావాలి ఆ తెలుసుకున్న తర్వాత. కాబట్టి నీ పరివర్తన అంతా కూడా గమనించబడుతుంది. అంతకుముందు పరివర్తన అంతకుముందు ఏ విధంగా ఉండి ఏ రకంగా ఉండి ఏ రకమైన పరిణామం చెందింది అని. కాబట్టి మీరు ఆలోచించుకోండి, ప్రతిదానికి మీ మీద అప్లై చేసుకోండి. మీరు ఆలోచించుకోండి అన్నారు, మళ్ళీ ప్రతిదాన్ని మీ మీద అప్లై చేసుకోండి అంటే మీ మీదనే మీరు దాన్ని చూసుకోండి పారదర్శకంగా. ఇది జరుగుతోంది, నేను చేసేటువంటి వ్యవహారం నాలోకే నేను చూసుకొని సవ్యంగా ఉన్నదా లేదా అనేది చూసుకోండి. రావడం వెళ్ళడం కాదు,
ఇప్పుడు మోక్షానికి బంధించబడటానికి తేడా మీకు తెలిసింది కదా. బంధించబడటానికంటే ఏ బంధాలైతే నువ్వు తగిలించుకొని శరీర ధర్మంగా వ్యవహరిస్తున్నావో, ప్రపంచ ధర్మంగా వ్యవహరిస్తున్నావో అదంతా బంధం. దానికి విడుదల కావాలంటే ఏం చెప్పారు? దానితో నువ్వు వ్యవహారం చేస్తున్నప్పటికీ, దానితో అనేక పనులు జరుగుతున్నప్పటికీ, ఆ పనుల్లో నీకు తాదాత్మ్యత లేకుండా యంత్రం కదా పనిచేసినట్టు చేస్తోంది, కానీ ఆ యంత్రం చేసే పనితో నువ్వు తాదాత్మ్యం చెందకుండా సాక్షిగా నువ్వు ఆత్మస్వరూపురాలుగా పక్కన నుండి చూస్తూ గమనిస్తున్నటువంటి వారిగా నీలోనే జరుగుతున్నటువంటి దాన్ని నువ్వు ఒక యంత్రంతో పనిచేయిస్తూ నువ్వు మాత్రం వేరుగా ఉన్నట్టుగా దాంట్లో నుంచి వేరుబడి ఉన్నటువంటి స్థితిలో నీకు తెలియబడుతుంది. ఏ దాంట్లో ఉంటే ఏది బంధాన్ని కలిగిస్తోంది, ఎట్లుంటే బంధం లేకుండా ఉంది. కాబట్టి మోక్షానికి బంధించబడడానికి తేడా ఏందనేది తెలిసింది కదా. బంధం నుంచి విడుదల కావాలంటే ఏమి చేస్తే విడుదలవుతున్నావు, ఏం చేస్తే బంధం నుంచి విడుదలవుతున్నావు. బంధం అంటే ఏమిటి? బంధం ఎక్కడిది అంటే ఇక్కడ శరీరంగా ఏర్పడినటువంటి బంధుత్వంగా ఏర్పడి నీలో, నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీ పిల్లలు, వీళ్ళంతా ఒకటే కాదు బంధం. జనన మరణ ప్రవాహంలో తిరుక్కుంటూ ఉండడం కూడా బంధమే. ఆ బంధం వల్ల ఏమవుతోంది? మళ్ళీ జన్మ కలుగుతోంది, మళ్ళీ అక్కడ కర్మ, మళ్ళీ వాటి ఫలితం అనుభవించడానికి మళ్ళీ జన్మ పునఃపునః జరుగుతూనే ఉంది. కాబట్టి జనన మరణ ప్రవాహంలో తిరగడమే బంధం. అసలు బంధం అనేది ఉన్నదని నీకు తెలియడం లేదు. ఆ బంధం అనేది ఉన్నదనేది తెలియడానికే ఇంత విచారణ అంతా మొదలుపెట్టి చేశారు. బంధం ఉన్నదని, దాంట్లో ఏం వ్యవహారం, ఈ సర్వ వ్యవహారాలు బంధమే. కాబట్టి అసలు బంధం అనేది ఉన్నదని నీకు తెలియడం లేదు. నిజానికి జననమరణ ప్రవాహం అనేది నీకు లేదు. ఆత్మస్వరూపంగా ఉన్నావు నీవు, పరబ్రహ్మ స్వరూపమే నీవు అయి ఉన్నావు. కానీ ఆ జ్ఞానం లేకపోయేసరికి, ఇప్పుడు కొత్తగా గురువుగారు మార్పు అంతా చేసుకుంటూ వచ్చారు. ఏం మార్పు చేసుకుంటూ వచ్చారు? నీ శరీరంలో ఏమైనా మార్పు చేశారా? లేకపోతే ఇంతకుముందు నువ్వు ఎట్లా ఉంటివి, ఇప్పుడంతా బ్యూటీ పార్లర్కి పోయింటే మొత్తం అందమంతా వచ్చేటట్టు చేసేసారు అని శరీరాన్ని మార్పు చేసేది కాదు కదా. నీ భావనలో మార్పులు చేసుకుంటూ వచ్చే కొద్దీ అంతకుముందు కూడా నీ అదే శరీరం, అదే భావం ఉన్నప్పటికీ భావంలో, ఆలోచన తీరులో అజ్ఞానపు విషయాలు, భ్రాంతులు తొలగిపోయి దాని స్థానంలో జ్ఞానం వస్తూ ఉంది. జ్ఞానం వస్తూ ఉండే కొద్దీ నీ యొక్క స్వరూపం తెలియబడుతూ వస్తోంది. తెలియబడకముందు కూడా నువ్వు ఆత్మస్వరూపుడుగా ఉండి ఏ బంధము లేనటువంటి దీంట్లో ఉన్నావు. కానీ దీంట్లో ఇరుక్కోవడానికి కారణం ఏమిటంటే, అది నేను ఏ విధమైనటువంటిది, నేనంటే ఏమిటని తెలియకముందు, ఆత్మజ్ఞానం లేకముందు, నేను ఆత్మస్వరూపము పరబ్రహ్మ స్వరూపం అనే జ్ఞానం నీకు లేకపోయేసరికి ఏమవుతున్నావు? అప్పుడు తెలియకముందు జనన మరణ ప్రవాహంలో నువ్వే కర్తృత్వం వహించి అన్నిటితో తాయాత్మ్యం చెంది కర్మ మూలంగా మళ్ళీ మళ్ళీ తిరుక్కుంటూ వచ్చినటువంటిది ఉంది. మరి ఈ జనన మరణ ప్రవాహం దేని ద్వారా జరుగుతుంది అనేది విచారణ కావాలి కదా. దేని ద్వారా జరుగుతోంది, దీంట్లో తిరుగుతున్నాం అనేది దేని ద్వారా జరుగుతుంది అనే విచారణ జరిగినిచ్చి కదా నీకు తెలియబడింది. ఆ తెలియబడ్డానికి జరిగిన మార్పు అంతా ఏమిటి? శరీరంలో కాదు, భావనలో. నీ భావనలో మార్పులు జరుగుతూ వచ్చినాయి. నీ భావన అంతకుముందు దీని బదులు ఇంకోటి అనుకున్నావు, అజ్ఞానం చేత, భ్రాంతి చేత. ఆ అజ్ఞానము, ఆ భ్రాంతి విడిపించుకుంటూ వచ్చి ఒక్కోటి తెలుసుకుంటూ వస్తే నీ స్వరూపం నీకు అర్థమయ్యేదాకా తెలిసింది. ఇంకా అక్కడి నుంచి దాటించే పని గురువుని ఆశ్రయించావు కాబట్టి ఈ విచారణ అయిపోయిన తర్వాత గురువు నిన్ను దాటిస్తే ఈ బంధము, ఆ బంధం అనేది అంతకు ముందుగా నువ్వు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. నిజానికి ఎప్పుడూ లేనటువంటి దాంట్లో నీ భ్రమ చేత నువ్వు ఉన్నట్టుగా భావించావంతే. కాబట్టి ఆ జ్ఞానం వచ్చిన తర్వాత జనన మరణ ప్రవాహం అనేది అనే దాంట్లో తిరుగుతున్నావు కదా. మరి ఈ జనన మరణ ప్రవాహం దేని ద్వారా జరుగుతుంది అనేది విచారణ కావాలి. మరి దేని వల్ల కలుగుతున్నది అంటే శరీర ధర్మంగా ఉన్నప్పుడు కలుగుతుంది. శరీర ధర్మంగా ఉంటే జననాలు మరణాలు జరుగుతూనే ఉంటాయి. శరీర ధర్మంగా అంటే శరీర ధర్మం నిర్వర్తిస్తున్నప్పటికీ
దానితో తాదాత్మ్యం చెందకుండా దానిని నువ్వు పరిశీలిస్తూ దాని పని అది చేస్తూ పోతుంటే యంత్రము దాంట్లో భావన చెందుతున్నటువంటి నువ్వు దానితో తాదాత్మ్యత లేకుండా ఉండి నీ నిజ స్వరూపం గుర్తెరిగి ప్రవర్తనలో మళ్ళా శరీర ధర్మంగా ప్రవర్తించకుండా అది చేసినప్పటికీ మనసు దాని మీద కేంద్రీకరించి విషయంగా మార్చకుండా ఉన్నప్పుడు శరీరం పనిచేసినప్పటికీ దాని యొక్క కర్తృత్వం చేత నీకు కర్మ వచ్చి పడేదంటూ ఉండదు. కాబట్టి నేను శరీరమును అనుకోవడం మీకు బాగా అలవాటు ఏమైంది, ఎందుకు అయిందంటే అనేక జన్మల వాసన రూపకంగాను మరియు ఈ జన్మలో పుట్టించి ఆ శరీరంతో తాయత్వం చెందుతున్నావు. ఆ చెంది ఏమవుతున్నావు ఆ అలవాటు వల్ల, నేను ఒక స్త్రీని, నేను ఒక తల్లిని, నేను ఒక అక్కని, నేను ఒక భార్యను, నేను ఒక భర్తను. ఇవన్నీ పాత్రలు ఎవరు పోషిస్తున్నారు? మానవుడే. మానవ జన్మ ఎత్తిన స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా ఈ ధర్మాలన్నిటి ఆయా పదవుల్ని ఆపాదించుకుంటున్నావు. అవన్నీ ఎట్లొచ్చాయి అంటే శరీర ధర్మంగా వచ్చినాయి. ఆత్మస్వరూపంగా నీ ఆత్మస్వరూపము చైతన్యము నీ భర్తది, తమ్ముంది, అన్నది, బాహ్య ప్రపంచంలోని సకల జీవులది ఒకటే అయి ఉంది చైతన్యం. అది గుర్తెరగట్లేదు కాబట్టి నీ శరీర ధర్మంగా అలవాటు అయింది కాబట్టి నేనెవరు అంటే కుటుంబ పెద్దను, ఓ తండ్రిని, ఓ అన్నను, తమ్ముణ్ణి, కొడుకును, తాతను. ఇవన్నీ పురుషులు అనుకున్నట్టే స్త్రీ ఓ తల్లిని అనుకుంటుంది, అక్కను, భార్యను, భర్తను. ఇట్లా ఎన్ని రకాలుగా అనుకుంటున్నావో నీవు. ఇవన్నీ కూడా ఏవి? శరీర ధర్మంగా వచ్చినటువంటి ఆ పేర్కొన్నారే అవన్నీ ఆ పాత్రలు పోషిస్తున్నావు నువ్వు. అవన్నీ ఆయా సందర్భంలో శరీర ధర్మంగా వర్తించినప్పుడు తల్లిగా వర్తించావు, భార్యగా వర్తించావు, పిల్లలకు తల్లిగాను, తర్వాత తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు అనే ఇతరమైనటువంటి పదాలన్నింటినీ నీ శరీర ధర్మంగా వచ్చినటువంటి బంధాలుగా గుర్తించి ఇన్ని రకాలుగా ఉన్నది నువ్వేనా? నువ్వే ఇన్ని రకాలుగా మారిపోయావా? ఇన్ని రకాలుగా పాత్ర పోషిస్తున్నావు. కానీ లోపలికి చూసుకుంటే నేననే ఒక్కటిగా ఉన్నటువంటిది సర్వవ్యాప్తమై ఉన్నది ఉంది. అదే గుర్తెరిగే చైతన్యంగా ఉంది. ఆత్మస్వరూపంగా దాని యొక్క ప్రకాశం చేత సర్వము నీలో జరుగుతోంది. ఇన్ని రకాలైనటువంటి అవన్నీ లేవు. అవన్నీ ఇక్కడ కల్పించబడినాయి. ఆ శరీరం యొక్క పాత్రలతో వేరువేరు పాత్రలన్నీ కల్పించబడినాయి. నువ్వు ఒక్కటిగానే ఉన్నావు, ఆత్మస్వరూపంగానే ఉన్నావు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. కానీ ఇన్ని రకాలుగా నువ్వు తాదాత్మ్యం చెందుతున్నావు కాబట్టి నువ్వు ఆయా పాత్రల్లోకి పోయి అవన్నీ నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇన్ని రకాలుగా మారిపోయావా, ఇన్ని రకాల పనులు చేస్తున్నావుగా. నువ్వే ఒక్కదానివే కదా. మరి అంతకుముందు అయితే నువ్వు ఒక్కదానివే. ఆ ఒక్కదానికి ఇన్ని రకాల పేర్లన్నీ ఎట్లొచ్చాయంటే శరీర ధర్మంగా వచ్చినాయి. అక్క, చెల్లి, తల్లి, ఇంకా కొన్నాళ్ళు పోతే ముసలమ్మ ఇచ్చి నాయనమ్మ, అమ్మమ్మ. ఈ పాత్రలు అన్నీ ఎవరివి? ఇన్ని రకాలుగా చేస్తున్నావు అంతే, ఒక్కదానివే నువ్వు. కాబట్టి నేను ఒక్కదానిని, ఆ ఒక్కదానినే అనే జ్ఞానం ఉందా? ఈ అనేకత్వం పొందుతున్నావా? ఒక్కదాన్నే నేననే జ్ఞానం ఉందా? ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఆ జ్ఞానంలో ఉండగలుగుతున్నారా? ఈ అన్నిటికీ కారణమైనటువంటి ఇవన్నీ రకాలైనటువంటి వాటికి ఒక నేననేది ఉంది. అది కర్తగా దిగొస్తోంది శరీరంలోకి వ్యవహారం చేసినప్పుడు. కర్తగా దిగిరాకుండా ఉన్నటువంటి స్థితిలో నేనెవరనేది తెలుసుకున్న స్థితిలో నిలకడ చెందితే మళ్ళీ దీంతో ఇన్ని రకాల పాత్రలో ఉన్న దాంట్లోకి రావు. ఆ పాత్రలు పోషించినప్పటికీ ఇన్ని రకాల పాత్రలన్నీ కూడా శరీరానివి. ఆ నేనుగానే ఉన్నది, ఒక్కటిగానే ఉన్నది లోపల అనే జ్ఞానం కలిగితే, ఆ జ్ఞానం ఉన్నప్పుడు దాంట్లో ఉండగలుగుతున్నావా? మళ్ళీ దాంట్లోనే ఉండాలి కదా. దాంట్లో లేకుండా మళ్ళీ శరీరధర్మమైనటువంటి విషయాల్లోకి ఆయా కార్యక్రమం ఆయా పాత్రలను బట్టి మళ్ళీ దిగొస్తున్నావు. దిగిరాకుండా ఉండగలిగి చూడగలగాలి. వ్యవహారం చేసినప్పటికీ కూడా ఆ జ్ఞానంతో ఉండగలగాలి. నేనెవరు,
ఇన్ని ధర్మాలు చేస్తున్నది ఏది, దీనికి భిన్నంగా నేననేది ఉంది అనే దాంట్లో మీరు నిలకడ చెంది ఉంటే మీరు భర్తతో ఉన్నప్పుడు భార్యగా ఉంటున్నారా, లేక పని మనిషిగా ఉండగలుగుతున్నారా? భర్త అనే భర్త అనే పాత్ర ఉంది అక్కడ. ఆ భర్తతో నువ్వు భార్య ప్రవర్తన అనేది వస్తుంది. భార్యగా ఉండాలి. పని మనిషిగా ఎట్లుంటారు? పని మనిషి అనేది ఒక పనికి నియమించబడింది. ఆ నియమించబడిన పని చేసుకొని వెళ్ళిపోతే మిగతాదంతా చేయదు. ఆయా ప్రవర్తనలో వచ్చినటువంటి ఆ పనిలో ఏది, ఆ శరీరం ఆ పనిముట్టుగా పనిచేస్తుంది అంతే. ఆత్మపరమైన భావన ఏమీ లేదు పని మనిషికి. కానీ మీకేమవుతుంది అంటే, భర్తతో భార్యగా ఉన్నప్పుడు భార్య అనేటువంటి పదవి నిర్వర్తించాల్సిన పనులు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ పనుల్లో భార్యగా ఉంటున్నారు. బిడ్డల పట్ల, అప్పుడు బిడ్డల పట్ల వస్తుంది మళ్ళీ అదే శరీర ధర్మం కాదు కదా. ఇక్కడ బిడ్డల పట్ల వేరే రకంగా హాయాగా ఉండగలుగుతున్నారా? ఆ పిల్లల్ని పోషించడం, ఆ పిల్లల్ని చేయడం, ఏదో వాళ్ళకు సంబంధించినటువంటి సేవలు చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ వేరే మళ్ళీ పనులు. కాబట్టి అక్కడేమో ఆ పాత్ర భార్యగా ఉన్నప్పుడు, ఇక్కడేమో ఈ పాత్ర పోషిస్తున్నావు. స్వార్థం లేకుండా నిస్వార్థంగా చూస్తున్నారా? ఇక్కడ స్వార్థము లాభము అనేది ఏమిటి? నేను ఈ పని చేస్తున్నా, ఈ పనిలో నా పాత్ర ఇది. నేను ఆ పిల్లలు ఉన్నారు, ఆ పాత్రలో ఏముంది? నేను కన్నాను కాబట్టి ఆ రుణానుబంధం అనేటువంటి బంధంతో నేను శరీర ధర్మంగా భావించి నా పిల్లలు అనే భావనలోకి పోతున్నాను. నిజానికి నేను చేయాల్సిన పని మామూలుగా పని మనిషి చేసినట్టుగా చేసి మళ్ళీ బంధాన్ని కలిగించుకునే తత్వంతో కాకుండా ఈ శరీర ధర్మంగా వచ్చిన ఆయన కనుక చూడగలిగితే అప్పుడు ఏ రకమైనటువంటి స్వార్థము నిస్వార్థం అనేది ఏమీ లేకుండా నువ్వు కేవలం చేయాల్సిన పని చేస్తూ ఉన్నావు అంతే. కాబట్టి వీళ్ళ చేత నేగా మీరు బంధింపబడేది. మీరు బంధింపబడుతున్నారంటే ఇక్కడ భర్త, అక్కడ పిల్లల చేత బంధింపబడుతూ ఉన్నారు. బంధింపబడుతున్నారంటే ఏమిటిగా, ఏ విధంగా చేయమన్నారు? ఆ చేస్తున్నటువంటి శరీర ధర్మంగా చేస్తూ ఉంటే మీరు తాదాత్మ్యత అనేది చెందకుండా కనుక చేస్తే ఆ పని మనిషి చేసినట్టుగా మీరు ఒక ఆయాలాగా ఆ ఇద్దరికి మీరు సేవ చేస్తున్నారు. కానీ చేసిన దానితో మీరు తాదాత్మ్యం చెందకుండా ఉంటే అప్పుడు మీరు బంధింపబడుతున్నారా వీళ్ళ చేత, ఈ బంధం దీనిది, శరీరాన్ని నేననేది ఒకటి ఉంది లోపల, అది దీనితో తాదాత్మ్యం చెందకుండా ఉంది అని నీదైన లక్ష్యానికి చేరడానికి వీళ్ళే కదా అడ్డం వచ్చింది. నీ లక్ష్యం చేరాలంటే నీకు చుట్టూ ఉన్న బంధాలే కదా. కాబట్టి ముందు వీళ్ళ నుంచి నువ్వు విడుదల అవ్వాలి కదా. వాళ్ళ నుంచి విడుదల అవ్వాలంటే వాళ్ళతో కలిసి, వాళ్ళతో వ్యవహారం చేసి, వాళ్ళతో కుటుంబం చేసి అదంతా చేసావు. ఎవరు? శరీర ధర్మంగా చేసావు. కాబట్టి దానిలో నుంచి వేరుపడి చూడాల్సినటువంటి అవసరం ఉంది. వేరుపడి చూడాలంటే అది కేవలం ఆ పనిగా భావించి దాంట్లో స్వార్థం కానీ ఇంకోటి కానీ లేకుండా కేవలం సేవ పరంగా చేస్తూ దానితో తాదాత్మ్యం చెందకుండా చేయాలి. చేస్తున్నదేమో ఆపే శరీరం ఉంది, దీని ధర్మంగా ఇది చేస్తోంది అంతే. ఆ పని మంచి చేసినట్టు నీ పని నీకు ఏదైతే అప్పగించారో సేవాధర్మంగా నువ్వు చేసావు అనే లక్ష్యం ఉండాలి నీకు. ముందు వీళ్ళ నుంచి విడుదల అవ్వాలి కదా. వీళ్ళ పట్ల నీ కర్తవ్యం చేయి. వీళ్ళ పట్ల నీ కర్తవ్యం ఏముందో అది చేయి. కర్తవ్యం చేసినప్పుడు నీకు మంచి చెడ్డ ఏమీ లేదు కదా. నీకు ఇంకా మంచి చెడ్డలతో కాదు, నీ బాధ్యత, నీ పని, నీవు ఈ పనులన్నీ నిర్వర్తించాలి. ఇంట్లో భర్త పట్లను, పిల్లల పట్ల, ఇతర బంధువుల పట్ల అనేది ఒక కర్తవ్యం ఉందనుకో. దాంట్లో నేను మంచి చెడ్డ లేకపోతే నాకు లాభం అనేది నువ్వు పని చేయగలుగుతున్నావు, చేస్తున్నావు. వాళ్ళకు సంబంధించినవి నీ కర్తవ్యం ఏమేమి చేయాలో అవన్నీ చేసి పెట్టేస్తే అయిపోయాయి. ఇంకా అక్కడికి చేసి పెట్టేసి ఆ పనులన్నీ అయిపోయినాయని శరీరం ఉరికి ఎట్లుంటుందో అట్లా శరీరం చేస్తున్నప్పుడే ఆ చేస్తున్న దానితో నువ్వు తాదాత్మ్యం చెందకుండా, బంధించబడకుండా ఉండే రీతిలో చేయాలి. నా కర్తవ్యం ఇది అంతే. నేను బాగా చేశానా, లేకపోతే దానివల్ల వాళ్ళు ఈ విధంగా ఉన్నారా, ఆ విధంగా ఉన్నారా, దీంట్లో మళ్ళీ మంచి చెడ్డలు, మళ్ళీ దీంట్లో సుఖదుఖాలు అనేటువంటివి వచ్చినాయనుకో,
అవన్నీ బంధిస్తున్నవి అవే. కాబట్టి ఏమీ మంచి చెడ్డ లేకుండా నీ కర్తవ్యం చేసావనుకో బంధించబడడం లేదు కదా. దుఃఖము పొందడం లేదు, సుఖము పొందడం లేదు. శరీర ధర్మంగా అది పొందినప్పటికీ దానితో నీ తాదాత్మ్యత లేదు. వీటి చేతనే కదా నా స్వరూప జ్ఞానానికి చేరకపోవడానికి కారణము. నా స్వరూప జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ బంధం అనే అజ్ఞానం చేత నేను పొందలేకపోతున్నా. నేను ఇవన్నీ చేస్తున్నప్పటికీ కర్తృత్వం లేకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్తే గనక నా స్వరూప జ్ఞానానికి చేరకపోవడానికి ఇవే కారణం కనుక వీటిల్లో నీ స్వరూప జ్ఞానానికి ప్రయాణం చేయడానికి అడ్డుగా ఉన్నటువంటి విషయ కర్మల యందు ఉపేక్షించి చూస్తున్నారా? ఇంట్లో చేస్తున్న దాంట్లో విషయ కర్మలు ఉన్నాయి. ఆ విషయ కర్మల్లో నువ్వు ప్రయాణం చేస్తూ నీ పని చేస్తూ కూడా దాంట్లో కూరుకుపోకుండా విషయకర్మలుగా ఉన్నటువంటివి ఇంట్లో ఉండే అందరి పట్ల చేస్తున్నటువంటిది కేవలం శరీరం అనే పనిముట్టు ద్వారా చేసినప్పటికీ చేస్తున్నది ఏం పని? ఆ పని నీ శరీర ధర్మంగా చేయాల్సిన పని కాబట్టి ఆ భావం డ్యూటీ ఎవరైతే డ్యూటీకి పోయి ఆ డ్యూటీ చేయాలో ఆ డ్యూటీ దిగిపోయే వరకు అట్లా నువ్వు చేస్తున్నావు తప్ప నీకు దాంతో ఏ సంబంధము లేకుండా లాభ నష్టాలతో సుఖదుఖాలతో సంబంధం లేకుండా చూస్తూ నీ స్వరూప జ్ఞానానికి ప్రయాణం చేయడానికి ఇవి అడ్డంకిగా ఉన్నాయని గనక నువ్వు కర్మల యందు ఉపేక్షించి చూస్తే ఆ చూసినప్పుడే కదా నీకు లక్ష్యాన్ని చేరడానికి సహకరించేది. నువ్వు చేసే కర్మల యందు తాదాత్మ్యం పొందినావంటే కర్మ యొక్క ఫలితాన్ని ఆశించినట్టు. ఆ ఫలితాన్ని ఆశించకుండా చేస్తున్న స్థితిలో కనుక నువ్వు చేసినప్పటికీ నువ్వు ఆ కర్మలను ఉపేక్షించి చూసినప్పుడు అట్లా చూసినప్పుడే కదా నీకు లక్ష్యాన్ని చేరడానికి సహకరించేది. ఈ విషయాలు సహకరించినంతసేపు మీరు మీ లక్ష్యానికి చేరగలుగుతారా? ఈ విషయాలు కనుక మీకు సహకరించగలిగితేనే మీరు లక్ష్యానికి చేరగలుగుతారు. విషయాలు లేకి తాదాత్మ్యం చెంది కూరుకుపోతే చేయలేరు. విషయాలతో కూడి చేస్తున్నప్పటికీ విషయాలుగా చేయకూడదు. ఆ విషయాల్లోంచి విడుదలై చేసినట్టు చేస్తున్న పని యంత్రం చేసినట్టుగా చేస్తోంది. భావనలో మాత్రం లేదు. శరీర ధర్మంగా శరీరం చేసింది తప్ప ఆ విషయాలతో చేస్తున్న పనుల యందు ఉపేక్షించి చేస్తే కర్మతో చేసి కర్మనే నిర్వర్తించినప్పటికీ నువ్వు ఆయా అనేక కర్మలన్నీ పొద్దున్నుంచి నిర్వర్తిస్తూనే ఉన్నావు. నిర్వర్తిస్తున్నటువంటి శరీరంతో తాదాత్మ్యత లేకపోతే కర్మ ఫలితాన్ని అంటుకునేది లేదు. కాబట్టి విడుదలై నువ్వు నీ స్వరూప జ్ఞానంతో ఉన్నట్లు అట్లా చేస్తే. చేరలేకపోవడానికి అడ్డంకిగా ఉన్నాయి ఇవి ఏవి? సంసారం, సమాజం, పిల్ల జల్ల ఇవే. అవన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ వాటితో చేసినప్పటికీ నువ్వు చేరడానికి ఏం మార్గమో చెబుతున్నారు. ఇవన్నీ నాకు సంసారం అడ్డం ఉంది, నాకు పనులు అడ్డం ఉన్నాయి, ఇంట్లో పనులు ఈ విధంగా ఉన్నాయి, బయట పనులు ఆ విధంగా ఉన్నాయి. పనులన్నీ దేనికి ఉన్నాయి? పనులు దేనితో చేస్తున్నావు? ఆలోచించి నిర్ణయించేదేమో మనసే. అది అప్పచెప్తేనే నువ్వు ఆ పనులు చేస్తావు. అది అప్పచెప్పకుండా మతి లేని స్థితిలో చేయలేవు కదా. మతి ఉండే చేయగలిగినప్పటికీ దాని ప్రేరణతో చేసినప్పటికీ ఆ చేసే వాటిలో బంధాన్ని కల్పించుకోకుండా చేస్తున్నటువంటి స్థితిలో కనుకుంటే దాని పని అది చేసినప్పటికీ కూడా నువ్వు బంధం నుంచి విడిపడి నీ స్వరూప జ్ఞానంలో నువ్వు నిలబడగలుగుతావు, నిలదొక్కోగలుగుతావు. కాబట్టి వీళ్ళ నుంచి విముక్తి పొందాలా? ఈ విముక్తి ఈ బిల్లా జల్లా సమాజము, బంధువులు, సంసారము, ప్రపంచము ఇదంతా ఉంది బంధం అనేది. వీళ్ళ నుంచి విముక్తి పొందాలంటే ఎట్లా పొందాలంటే ఆ వాళ్ళల్లోనే ఉంటూ ఉన్నావు నువ్వు. వాళ్ళల్లోనే ఉండి వాళ్ళల్లోనే నీ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తున్నావు. అయితే ఇదంతా సీరియల్గా చూస్తున్నారా? సీరియల్ అనేది కల్పించబడింది. వాడు ఒక కథను కల్పించి ఆ కథను అంతకుముందు పెట్టి దీంట్లో కొంచెం చూపించి ఈరోజు ఇది జరిగింది, రేపు అది జరుగుతుంది, అట్లా కొయ్యేళ్ల తరబడి దాన్ని చూపిస్తూ ఉన్నాడు. దాంట్లో ఏమేం జరుగుతోందో చూసుకుంటూ ఉన్నారు మీరు రోజు. చూసుకోలేదు కల్పించబడినటువంటి కల్పితగాథను సొమ్ము చేసుకోవడానికి కార్యంగా వాడు ఉపయోగించుకుంటున్నాడు. చూస్తున్న నువ్వు ఎట్లుండాలి?
చూస్తున్న నువ్వు దానితో తాదాత్మ్యం చెందకూడదు కదా. దాంతో తాదాత్మ్యం చెంది మిగిలినవన్నీ మర్చిపోతున్నాడు. టైం అయితేనే ఇదిగో టైం అయిపోయింది పలానా సీరియల్ వచ్చేకి అనేది ఎంత వేగంగా జ్ఞాపకం వస్తుంది మిగిలినవన్నీ గుర్తు రాకుండా. ఎట్లా వస్తుంది? ఎందుకంటే దాంట్లోకి పూర్తి దాంట్లో ఉండే విషయాలతోనూ దాంట్లో జరుగుతున్నటువంటి నాటకాన్ని నాటకంగా చూడకుండా తాదాత్మ్యం చెందినందువల్ల వెంటనే నీకు అది గుర్తొస్తుంది. కాబట్టి విముక్తి పొందాలి అని అంటే జరుగుతున్న వ్యవహారం అంతటిని అది మొత్తం దానితో ఏ రకమైన తాదాత్మ్యత లేకుండా చూడగలిగే స్థితిలో ఉండాలి నువ్వు. దాంట్లో వచ్చే దుఃఖాలకు సుఖాలకు కష్టాలకు నష్టాలకు తాదాత్మ్యం చెందనటువంటి స్థితిలో ఉండాలి. ఆ సీరియల్ నాటకాన్ని ఏ విధంగా చూశారో ప్రపంచం అనే నాటకంలో నీ ఒక పాత్ర వేసి ఆ పాత్రను పోషిస్తున్నావు. ఆయా రకాల మనుషులతో ఆయా రకాల వ్యవహారం కలిగినప్పుడు ఆ వ్యవహారాన్ని పోషిస్తున్నావు నువ్వు అంతే. దాంట్లో ఆ వ్యవహారంలో పోషిస్తున్న నీ శరీరాన్ని పనిముట్టుగా వాడి పోషిస్తున్నావు ఆ పాత్రని. అంతే తప్ప ఆ సీరియల్లో కూరుకుపోయినట్టుగా ఈ ఇంట్లో ఈ బయట జరుగుతున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి చర్యలతో నీ పాత్రను పోషించినట్టుగా పోషించకుండా దాంట్లో కనుక విషయాలతో కూరుకుపోయి ఉంటే అప్పుడు నువ్వు కర్మను కర్తృత్వ సహితంగా చేసినట్టు, ఆ కర్మ ఫలితాన్ని అనిపించడానికి నువ్వు బంధాన్ని కల్పించుకున్నట్టు, దాంట్లోంచి విడివన్నట్టు కాదు లెక్క. కాబట్టి సంసారాన్ని, సమాజాన్ని, పిల్లల్ని సీరియల్ అనే జ్ఞానం చేత చూసినప్పుడు ఆ సీరియల్ అనే జ్ఞానంలో సీరియల్లో అనేక రకాలైన పాత్రలను ఇక్కడ జరిగే సంసారమే అక్కడ జరుగుతోంది అనే జ్ఞానం చేత కనుక సీరియల్ అనే జ్ఞానం చేత కనుక చూస్తే అప్పుడు నువ్వు సమాజాన్ని కానీ మీ ఇంట్లో సంసారాన్ని పిల్లల్ని వీళ్ళందరి పట్ల నువ్వు నిర్వర్తించాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ కర్తవ్యాలు మాత్రం నిర్వర్తించినావు. దానితో తాదాత్మ్యత లేదు నీకు. పని మనిషి పని చేసుకొని వెళ్ళిపోయినట్టుగా అక్కడ నిర్వర్తించావు తప్ప తాదాత్మ్యత లేదు. సీరియల్ చేత మీరేమీ ఇబ్బంది పడడం లేదు కదా. సీరియల్ చేత ఇబ్బంది పడుతున్నారా? సీరియల్లో ఆ పాత్రలకు కష్టం వచ్చింది, కాసేపు ఆ పాత్రలోకి నువ్వు లీనమయ్యావు కాబట్టి దాన్ని అంతా జరుగుతున్న ఆ ఎదురుగా స్క్రీన్ మీద జరుగుతున్న దాంతో బాధ చెంది అయ్యో ఇట్లా అవుతోంది, ఆ పాత్ర అట్లా చేస్తోంది అని అనుకున్నావు తప్ప అది అయిపోయిన తర్వాత మళ్ళా నిన్న జరిగిన దాని మీద రాత్రి అంతా దుఃఖపడినావా? ఈరోజంతా దుఃఖపడినావా? నీ వ్యవహారాలన్నీ గుర్తుకు రాలేదా? యాటికి పోయి ఏం చేయాలో తోటలేకో ఇంట్లోకో బయటో ఎక్కడ నీ వ్యవహారం ఎక్కడెక్కడ ముడిపడిందో ఆ పనులన్నీ చేసుకుంటున్నావా? లేకపోతే నేను జరిగిండే సీరియల్లో దుఃఖంతో అట్లే ఉన్నావా? దాని చేత ఏమైనా ఇబ్బంది పడుతున్నావా నిన్న జరిగిండే సీరియల్ గురించి? ఆ జ్ఞానం లేనప్పుడు ఇబ్బంది పడతారు. ఆ జ్ఞానం ఏ జ్ఞానము? ఆ సీరియల్లో అది నాటకం జరుగుతోంది, అటువంటి నాటకమే ఈ ప్రపంచంలో కూడా జరుగుతోంది. ఆ నాటకంలో నేను ఒక పాత్ర వేసిన తల్లిగా, బిడ్డగా, భార్యగా, అక్కగా, చెల్లిగా ఈ పాత్రలన్నీ ఒక్కటే వేసింది. ఒక్కటిగా ఉన్న నేను నా అసలు స్వరూపాన్ని దీంట్లోనే పెట్టుకొని దీని చేత వేస్తూ ఈ నాటకంలో నా కర్తవ్యాన్ని చేస్తూ ఉన్నా నేను అంతే. ఇంక మళ్ళీ దాంతో తాయాత్మత లేదు. ఆ సీరియల్లో ఆయా పాత్రలు చేసి ఆ తర్వాత అన్నీ ఇప్పేసి వాళ్ళు ఇచ్చిన డ్రెస్సులు వీళ్ళు తెచ్చుకున్న డ్రెస్సులు వీళ్ళు వేసుకొని అంతసేపు వరకు అత్త పాత్ర వేసా, కోడల పాత్ర వేసా, కాసేపు కొట్టుకుని మళ్ళీ అంతా సాయంత్రం ఆ విందు భోజనం వాళ్ళు తెచ్చిన పదార్థాలన్నీ తిని రంగులు దుడిసేసుకొని వ్యాన్ ఎక్కి వెళ్ళిపోయారు ఒకటే దాంట్లోనే. ఇప్పుడు దాకా పాత్రలు వేసినాడు. ఆ పద్ధతిలో నువ్వు సమాజంలోనూ సంసారంలోనూ వ్యవహారం చేస్తున్నప్పటికీ ఆ పద్ధతిలో ఉంటున్నారా లేదా? ఆ పద్ధతిలో ఉండకుండా తాయాత్వం చెందితే బంధం నుంచి విడుదల లేరు ఇంకా. కాబట్టి సంసారం లేక సమాజం లేక వచ్చినప్పుడు అలా చూడగలుగుతున్నారా లేదా సంసారాన్ని, ప్రపంచంను? సమాజం పట్ల ఇదంతా లేనిది, జరగాల్సింది ఏదో సమాజంలో ప్రకృతి ధర్మంగా, ఆ ప్రకృతిలో జరిగేటువంటి ఎవరు నువ్వు ఏర్పాటు చేస్తున్నావు లేదు కదా. ప్రకృతిలో జరిగే విషయాలు
పరమాత్మ అనేది కూడా ఒక ఆత్మే. నీలో ఉన్నటువంటి నీ ఆత్మ నిన్ను ఏ విధంగా అధిష్టానంగా నీ మనసు బుద్ధి చిత్తాన్ని ప్రేరణ చేసి నడిపిస్తుందో అట్ట బ్రహ్మాండాన్నంతటినీ నడిపించడానికి పరమాత్మ ప్రకృతి ధర్మంగా సహజంగా జరిగే విధంగా జరుగుతోంది. అవేమైనా టైం తప్పవు. పొద్దున్నే సూర్యుడు ఇంత గంటలకు పుట్టాలి, ఇంత గంటలకు పోవాలి, రాత్రికి చీకటి ఏర్పడాలి. ఈ ఈ ఈ ధర్మాల ప్రకారం భూమి తిరుగుతోంది, చంద్రుడు తిరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఈ భూమి అనేది ఆ సూర్యునికి చంద్రునికి మధ్య లేకపోతుంది. పోయినందువల్ల చంద్రుని కాంతి కాసేపు కనపడదు ఆ 3 గంటలు. మళ్ళా పక్కకు పోగానే మళ్ళా కనపడుతుంది. దీని ధర్మం అది నిర్వర్తిస్తోంది. ఆయా ధర్మాలు అవన్నీ ఆ టైం ప్రకారం నిర్ణయించిన ప్రకారం నిర్వర్తిస్తున్నాయా లేదా? అట్లా నిర్వర్తిస్తూ ఉన్నప్పటికీ తాదాత్మ్యత ఎవరికి లేదు అంటే పరమాత్మకు తాదాత్మ్యత ఉందే ఈ జరుగుతున్నటువంటి కార్యాల పట్ల? లేదు. నీవేమో తాదాత్మ్యత చెందుతున్నావు. ఇవన్నీ సమాజంలో బయట ప్రకృతిలో ధర్మంగా జరుగుతున్నాయి అని భావించకుండా చూడకుండా ఆ సంసారంలోనూ దానిలో ఉండే శరీర ధర్మాన్ని అలా జరగాల్సింది కనుక జరుగుతుంది, నాకేం సంబంధం లేదని నేనే ఏ పని చేయాలో నా బాధ్యత నేను చేస్తున్నా తప్ప ఈ జరిగేటివన్నిటితో నాకు సంబంధం లేదు. నేనేమో పని చేసా, పరిణామం అట్లేదు, దానికి అనుకూలంగా లేదు. ఒకసారి వ్యతిరేకంగా వచ్చింది, ఒకసారి అనుకూలంగా వచ్చింది. వీటన్నిటితో నీకు సంబంధం లేదు కదా. నీ పని నువ్వు చేసావా లేదా? చేసి మళ్ళీ ఈ ధర్మాలను గుర్తుపెట్టుకున్నావా లేదా? అన్నీ జరుగుతున్నవన్నీ జరుగుతాయి, జరగాల్సినవి జరుగుతాయి. నువ్వు చేయాల్సిందేమో నువ్వు దాంతో అవన్నీ నిర్వర్తిస్తూ కూడా ఆ జగత్ అనే నాటకంలో, ఆ సీరియల్ నాటకంలో పాత్రలు పోషించినప్పటికీ ఏ రకమైన దుఃఖము మళ్ళీ వాళ్ళ వ్యక్తిగత శరీరంలోకి వస్తుందా? ఈరోజు ఏడ్చే పాత్ర వేసినటువంటి ఆమె పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఈ సీరియల్లో ఏడ్చింది. ఆడ నటించే ఒక్క నిమిషంలో జరగదు. ఈ అర్ధగంట ఎపిసోడు 1.5 రోజు 2 రోజులు జరుగుతుంది అక్కడ షూటింగ్లో. ఆ మాట కరెక్ట్ వచ్చే వరకు 10 సార్లైనా ఆ మాటే చెప్పిస్తారు. ఆ దుఃఖమే అదే దుఃఖం పడింది. పొద్దునుంచి సాయంత్రం దాకా అక్కడ దుఃఖము నటించింది. దుఃఖం ఆమె నిజానికి లేదు, దుఃఖాన్ని నటించింది. ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చుందా నటించిన ఆమె? కాబట్టి సమాజం పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల ఆ పాత్రను నాకు పోషించాను అనే భావనతో ఉండగలిగినప్పుడు, మీరు ఆ విధంగా ఉండగలిగితే మళ్ళీ తాదాత్మ్యం చెంది దుఃఖంగా కానీ సుఖంగా కానీ నువ్వు భావనలో చెందకుండా ఉంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ, నీ బాధ్యతలు నిర్వర్తిస్తూ వాటిని మీదేసుకోకుండా, లోపలికి తీసుకోకుండా, తాదాత్మ్యం చెందకుండా ఉండగలిగితే మీ స్వరూప జ్ఞాన లక్ష్యానికి చేర్చడానికి మాకు సులువు అవుతుంది అని ఇక్కడ గురువు చెప్తున్నాడు. గురువుగారు ఏం చెప్తున్నారంటే, మీరు కనుక అదే పద్ధతిలో వ్యవహరిస్తే నాటకమే, ఆ పాత్ర పోషించిన వాళ్ళు పాత్ర పోషించినట్లే. నేను కూడా అంతే. సమాజం పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, సమాజం పట్ల నా బాధ్యత ఏదుందో అది నిర్వర్తించాలి తప్ప నేను దాంట్లోకి తాయాత్మ్యం చెంది అందులోని సుఖదుఖాలతో, అందులోని బంధాలతో ఇరుక్కుంటే నేను ఏ విధంగా నా స్వరూప జ్ఞానం లేక చేరతా? నన్ను ఎవరు దాటిస్తారు ఈ విధంగా? నాకు ఎప్పుడు సులభమవుతుంది అంటే ఈ జ్ఞాన లక్ష్యానికి, స్వరూప జ్ఞాన లక్ష్యానికి చేర్చడానికి నువ్వు ఆ విధంగా కనుక వాటితో అంటకుండా ఉంటే అప్పుడు గురువు సులభంగా నీకు దారి చూపిస్తాడు. నువ్వు ఆ స్థితిలో నుంచి చేర్చడానికి గురువుకు కూడా సులభమవుతుంది. ఇవన్నీ వదలనప్పుడు మీ లక్ష్యం నెరవేర్చగలుగుతారా? ఇవన్నీ వదలకుండా ఉంటే నిరంతరము వీటిలో కూరుకొని ఇదే భావనలో ఉంటే లక్ష్యం నెరవేరగలుగుతారా? అవన్నీ చేస్తున్నాం, మరి అవన్నీ చేయకుండా, ఆలోచన చేయకుండా, పనులు చేయకుండా ఇవన్నీ ఎట్లొస్తాయి అంటే వస్తాండే దాంట్లో నువ్వు పాత్ర, నీ బాధ్యత పోషిస్తున్నావు అంతే. వస్తున్నాయి పోతున్నాయని దాంతో తాదాత్మ్యత లేదు. ఏవైతే చేశావో అది దాన్ని నీ చేతిలో లేకుండా ఉంది, నువ్వు చేయి అంతే. ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. దానితో సంబంధం లేని విధంగా నీ పాత్ర నువ్వు పోషిస్తున్నావు.
పోషించి దానితో ఇరుక్కుపోకుండా, దాంతో తాదాత్మ్యం చెందకుండా వదలగలిగితే ఆ చేసిన వాటన్నిటినీ, చేసిన శరీర ధర్మంగా పనిముట్టు పనిచేసింది, నాలో ఉన్నది తాదాత్మ్యం చెందని రీతిలో ఉంది చేసినప్పటికీ అని కనుక అన్నీ వదలకుండా వదిలితే గురువు లక్ష్యం చేర్చగలుగుతాడు. ఇవన్నీ వదలనప్పుడు చేర్చగలుగుతాడా? చేర్చాలంటే నువ్వు ఎట్లున్నావు? నువ్వు నీ ఆత్మజ్ఞానంతో ఉండి విచారణలో నువ్వు ఒక్కొక్క మెట్టు గురువు తెలిపిన విధంగా ఎక్కిపోతూ ఉన్నట్టుంటే కదా చేర్చగలిగేది. ఎవరన్నా ఇట్లా ప్రతిదాన్ని చూసుకొని వదలగలగాలి. ప్రతిదాన్ని నీలేకి నువ్వే చూసుకొని రోజువారీ జరుగుతున్న పరిణామాలని చూసుకొని నువ్వు నీలేకి చూసుకొని నువ్వు ప్రతిదాన్ని వదలగలగాలి. వదలగలగాలంటే దాంట్లో ఉన్నప్పటికీ దానితో తాదాత్మ్యత లేని స్థితిలో చేయాలి. ఓ బాధ్యతగా ఉన్నటువంటి పని మనిషిలాగా బాధ్యతగా దాంట్లో ఉన్నటువంటి ఇరుక్కుపోయే తత్వంతో కాకుండా చేయగలగాలి. సుఖదుఖాలతో అన్వయించుకోకుండా చేయగలగాలి. మళ్ళీ కాసేపు ఆనందం, కాసేపు తాదాత్మ్యత, కాసేపు మళ్ళీ ఆహా అని పిల్లల పట్ల ఒక రకంగా, భర్త పట్ల, వ్యవహారం పట్ల, చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల వేరు వేరు ప్రవర్తనలు లేక కనుక పూర్తి దిగిపోయావనుకో మళ్ళీ ఆ బంధంలోంచి కష్టం. నీ స్వరూప జ్ఞానంలో నిలకడ చెందడం కష్టం. ఎందుకంటే మాటి మాటికి పొద్దున్న లేచినప్పటి నుంచి జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడల్లా అవే వదులుతుంటాయి. రాత్రి నిద్రావస్థలో నీకు ఏ ప్రపంచము లేదు. నీకు ఈ బంధాలన్నీ ఏంటివో లేవు. గాఢ నిద్రలేక పోయినావు కదా, మళ్ళీ మెలకు వచ్చే వరకు ఇవి లేవు. మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ వ్యవహార ప్రపంచం ఉంది. ఆ వ్యవహార ప్రపంచంలో నీ పాత్ర నువ్వు పోషించాల్సి ఉంది. అది పాత్రగా పోషించకుండా మళ్ళీ వదలలేకుండా దాంట్లో ఇరుక్కుపోకుండా చేస్తున్న దాన్ని మెలకువతో ఓహో నేను ఈ పాత్రను పోషిస్తున్నా, దీంతో తాదాత్మ్యత లేదు నాకు అనే రీతిలో నువ్వు వ్యవహారం చేసినప్పుడు వదలగలుగుతావు. ఊరకే పుస్తకం చదవడం, పాఠాలు చదివి అప్పచెప్పడం కాదు. ఇప్పుడు ఈ విషయమంతా దీంట్లోనిదంతా ఊరికే చదవడము, దీన్ని మళ్ళీ నేర్చుకున్న తర్వాత అప్పచెప్పడము. అప్పచెప్పేవాడు ఏం చేసేవాళ్ళు? బట్టి కొట్టేవాళ్ళం. ఇప్పుడు మాకు హిందీ రాదు. ఆ చిన్నప్పుడు ఏం జరిగింది అంటే 10th క్లాస్లో ఖచ్చితంగా హిందీ అనేది కూడా ఒక సబ్జెక్టే, కానీ దాని మీద తీవ్రమైన ఆందోళనలన్నీ చేసినారు. దక్షిణాది రాష్ట్రాలలో తిరుగుబాటు చేశారు కేంద్రం మీద. ఆ కేంద్రం ఏం చేసిందంటే సరే అది జాతీయ భాష కాబట్టి నీ వ్యవహారంలో ఖచ్చితంగా దేశమంతటా వ్యవహరించవలసి ఉంది కాబట్టి ఈ చదువుకున్న వాళ్ళు మినిమం ఇంత అని పెట్టారు దానికి. అవి ఒక 25 వస్తే చాలు దానికి, మిగతా వాటిలా కష్టం కాదు. అంటే ఏం చేసాము మేము? అసలు అర్థమైందో తెలియదు దానికి. దాన్ని వేరే భాష మామూలు వాక్యాల్లోకి రాసుకొని ఆ వాక్యాల ఆ హిందీ మేడం ఒక ఆమె చెప్పేది మాకు బెత్తం పట్టుకొని ఏం చేసేవాళ్ళం అంటే బట్టి కొట్టేసేవాళ్ళం. దాని అర్థం ఏం తెలియదు. దానికి ఏమేమి ప్రశ్నకి ఏం ఆన్సరు పక్కన రాసుకోవడము, మన భాషలోకి అదంతా బట్టి కొట్టేసేయడం అంతే. అది వచ్చేసింది, రాసామంతే. ఆ 25 మార్కులకు సరిపోయేటట్టు. ఆ ఎస్ఆర్ నో అనే క్వశ్చన్లు కొన్ని ఉండేటివి. హా నహి అని పెట్టిండేవాళ్ళు దానికి. హా అంటే నిజమే, నహి అంటే నిజం కాదు. ఈ రెండే తెలపనేవాళ్ళు కొన్ని ప్రశ్నలు ఇచ్చి. ఆ దాంట్లో ముందే నేర్చుకొని ఉండేవాళ్ళం. ఇది ఇది ఫలాంది, ఇది హా అని పెట్టాలంటే నిజమేనని, ఇది ఫలాంది నహి అని పెట్టాలి కానీ దాని అర్థం తెలియదు. నేర్చుకొని బట్టి కొట్టి ఆ 26 మార్కులు వస్తే హిందీలోంచి బయటపడితే మిగతా వాటన్నిటికీ బయటపడినట్టు అని. మిగిలినవేమో అన్నీ అర్థమవుతున్నాయి, అర్థమై రాశాం. మిగిలినవి ఈ హిందీ అనేది ఏమో అర్థం కాకుండానే రాశాం, కానీ మార్కులేమో వచ్చినాయి. కానీ అది అర్థమైంది ఆ భావనలోకి రాలే. కేవలం ఊరికే చేయడం కోసం రాసినట్టుగా ఊరికే పుస్తకం చదివాం, పాఠాలు చదివాం, అప్పచెప్పినాం, మళ్ళీ మార్కులు పొందాం. ఇది కాదు కదా. మీరు చదువుకున్న దాన్ని, అర్థం చేసుకున్న దాన్ని, ఆ విషయాన్ని అనుభవించాలి. ఇప్పుడు ఇది ఎట్లా కాదు, ఆ పాఠమేమో దానికి అవసరం లేదు, నువ్వు అది అనుభవం పొందేవా లేదా అనేది. ఇదేమో ఇది అలాంటిది కాదు, ఆ పాఠాలు లాంటిది కాదు. ఇది వేదాంత విచారణ అంటే చెప్పుకున్న ప్రతి వాక్యము నీకు అవగతమైనటువంటి స్థితిలో ఉన్నదా లేదా, అది ముఖ్యమైనది. ఈ చెప్తున్నటువంటి వాక్యాలు ఆ వాక్యంలోకి నువ్వు లీనమై ఆ వాక్యం నీ భావనలో అనుభవరీత్యా నీకు తెలియబడుతోందా లేదా.
ఆ విషయం నువ్వు అనుభవరీత్యా తెలియగలగాలి. అనుభవం ఆ విషయాన్ని ఏదైతే నేను చదువుకుంటున్నానో, ఏదైతే నేను వింటున్నానో, ఈ గురువులు గారు, ఈ గురువులు మనకు అందించిన పాఠమంతా ఎవరు అందించారు మనకు? వాళ్ళు గొప్పవాళ్ళైనటువంటి ఈ సంసారం అనే ఈ ప్రపంచం అనే జగత్తు నుంచి దాటుకున్నటువంటి వారై మన కోసం మళ్ళీ వాళ్ళు అనుభవ జ్ఞానంతో గ్రంథస్థం చేసి మనకు అనుభవం పొందడానికి, ఆ రీతిలో తెలుసుకోవడానికి మనకు అందించారు. ఆ అందించిన దాన్ని మనం అర్థం చేసుకుని ఆ విషయాన్ని అనుభవించాలి. ఏది అందులో ఉన్నటువంటి జ్ఞానం అనే విషయాన్ని అనుభవించాలంటే మళ్ళీ ఇక్కడ శరీర విషయకంగా వస్తున్నటువంటి అనుభూతులు చెందే విషయాలను కాదు, ఇక్కడ ఈ అంశంలో ఉన్నటువంటి ఈ చెబుతున్న జ్ఞానంలో ఉన్నటువంటి అంశాన్ని అనుభవించాలి అనే కలగాలి. అనుభవరీత్యా తెలుసుకోవాలి ఈ జ్ఞానాన్ని. అనుభవరీత్యా తెలుసుకొని ఈ జ్ఞానంతో నిలకడ చెంది ఇంకా ఏమేమి విషయాల్లో నాకు భ్రాంతులు ఉన్నాయో, ఏమేమి విషయాల్లో నాకు బంధాలు ఉన్నాయో, ఏమేమి విషయాల్లో నాకు అజ్ఞానం ఉందో దాన్ని పోగొట్టుకొని దాటుకోవడానికి నేను ఆ జ్ఞానం అనే విషయాన్ని అనుభవరీత్యా తెలుసుకొని, ఓసారి అనుభవరీత్యా తెలుసుకున్నావు అనుకో, ఇంకా తర్వాత నీకు చెప్పాల్సిన పని లేదు కదా. నిప్పు కాలుతుంది అనేది చిన్న పిల్లాడుగా ఉన్నవానికి తెలియదు. వాడు ఏదో అది వస్తువు అనుకుంటాడు, దాన్ని కూడా ఓసారి కాలిన తర్వాత మళ్ళీ ఇంక అనుకోడు. అట్లాగే నువ్వు జరుగుతున్నటువంటి వాటన్నిటి అంతకుముందేమో కేవలం విషయంగా తెలుసు, ఒకసారి అనుభవపూర్వకంగా అనుభవించిన విషయంగా మారింది అనుకో అదంతా. ఆ జ్ఞానం ఏ జ్ఞానం అయితే మనకు చెప్తున్నారో అది అనుభవించిన విషయంగా, అనుభవించిన జ్ఞానంగా మారింది అనుకో, మళ్ళీ దాంట్లో అజ్ఞానం వస్తుందా ఎప్పుడన్నా? అంతకుముందు తెలిసింది, ఇప్పుడు తెలిసింది. అప్పుడు ఒకసారి తెలిసిపోయిన తర్వాత, అనుభవరీత్యా తెలిసిపోయిన తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళవు. అట్లా ఆ దాంట్లో స్థిరపడిపోతావు. ఏ జ్ఞానం చేత పోగొట్టుకున్నావో అంతకుముందు ఉన్న జ్ఞానాన్ని. కాబట్టి ఈ అర్థం చేసుకున్న దాన్ని విషయంగా అనుభవించాలనే నీలో కలగాలి. ఏ జ్ఞానం అయితే బోధిస్తున్నారో అది అర్థం చేసుకొని దాన్ని అనుభవ జ్ఞానంగా ఒకసారి పొందితే ఆ మెట్టెక్కినట్టే. ఇంకా ఆ విషయంలో నీకు అజ్ఞానం లేదు. అట్లా ఎక్కడి వరకు ప్రయాణం? నీ స్వరూప జ్ఞానం నీలో స్థిరపడి నేననేది గుర్తుకొచ్చినప్పుడల్లా నేనంటే నా స్వరూపం ఇది. ఈ వ్యవహారం చేస్తున్నటువంటి ఇంట్లో వ్యవహారం చేస్తున్నటువంటి పిల్లలతో, భర్తతో, చుట్టూ ఉన్న బంధువులతో, లేకపోతే సమాజంతో, ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర వాటితో అన్నిటితోనూ ప్రవర్తన చేస్తున్నప్పటికీ వాటన్నిటిలోనూ ఉన్నటువంటి శరీరం అనే దాంట్లో నేను అనేది ప్రత్యేకంగా గుర్తెరుగుతున్నటువంటి చైతన్యంగా ఉన్నది. నేను ఆ స్వరూపంగా ఉన్నా, ఆత్మస్వరూపంగా ఉన్నానని గుర్తెరగలిగితే అప్పుడు జ్ఞాన విషయాన్ని నువ్వు అనుభవరీత్యా తెలుసుకున్నట్టు. అందుకని ఎవరిని చేర్చగలుగుతారు? గురువు ఎవరిని చేర్చగలుగుతాడు ఆ స్థితికి? తీవ్ర మోడ్చేర్చగలవాన్ని చేర్చగలుగుతాడు. ఆ మోడ్చేర్చ అనేది తీవ్రంగా ఉండి దానికోసమే ప్రయత్నం చేస్తూ, దానికోసమే చేస్తున్న అన్నిట్లోనూ, వింటున్న అన్నిట్లోనూ ఆ జ్ఞానాన్ని కేవలం విన్నాను, ఈరోజు విని నాకు అర్థమైపోయింది ఇంకా అనే రీతిలో కాకుండా నీలోకి మళ్ళీ నువ్వు ప్రవేశించి పెట్టగలిగి, నీలోకి నువ్వు అప్లై చేసుకోగలిగి, అంటే నీలోకే నువ్వు పారదర్శకంగా చూసుకోగలిగి ఈ స్థితిలో నేను ఉన్నానా లేదా అని తీవ్రమైన మోడ్చేర్చగలిగింటే అప్పుడు నిన్ను దాటించడానికి గురువుకు సులభమవుతుంది. ఈ పేర కాటికి ముగిద్దాం, సమయం సరిపోయింది. ఇక మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై.
శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.